హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే తోటి కోడలతో ఆడుకుందామని బయటికి వచ్చేసరికి అక్కడ వేదవతి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తుంది. ఒక్కసారిగా వల్లి ఇదేంటి ఈ వింత పరిణామం అని చెప్పి ఉన్న పలంగా స్పృహ తప్పి పడిపోతుంది. అలా పడిపోవడంతో ఒక్కసారిగా నర్మద అలాగే ప్రేమ ఇక వల్లి మొహం మీద నీళ్లు చల్లుతారు. వల్లి కళ్ళు తెరిచి గబగబా పరిగెత్తుకుంటూ అంతా చూస్తుంది. ఏమైందక్క, ఏంటలా చూస్తున్నావు అని అడగడంతో కలిసిపోయారా మీరు అని ఇక వల్లి అయితే నర్మదా ప్రేమాలని అడుగుతుంది. ఎవరక్క, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే అదే అత్తయ్య గారు మీరు కలిసిపోయారా ఏంటి అని అడగడంతో ఇంకా వేదవతి చాలా ఫాస్ట్గా బయటికి వచ్చి వల్లి ఏం మాట్లాడుతున్నావు, నేను వీళ్ళతో కలిసిపోతానా, అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లి నమ్మడం కోసం నర్మదా ప్రేమాలతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే ఏంటి నిజంగానే వీళ్ళు కావాలని గొడవ పడుతున్నారా, లేదంటే గొడవ పడుతున్నట్టు నా దగ్గర నటిస్తున్నారా అని అనుకుంటూ వాళ్ళని విచిత్రంగా చూస్తుంది. ఇక ఇట్లాంటివి ఎన్ని చూడాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా చందు హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా ఇక సేట్ అయితే రామరాజు గారు అని అనుకుంటూ ఇంకా ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా చందు తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని పడేసి ఇదేంటి సేటు వాయిస్లా ఉంది అని చాలా కంగారుగా బయటకైతే వస్తాడు. ఇంకా సేట్ని చూసిన చందు అయ్ బాబోయ్, సేటేంటి ఏకంగా ఇంటికొచ్చేశాడు, అసలు ఏమైంది అని చెప్పి ఇంకా చందు అయితే సేటు దగ్గరికెళ్ళి సేటు ఏమైంది, ఎందుకు మా నాన్నగారిని పిలుస్తున్నావు అని అంటుంటే ఎందుకంటే నువ్వు నా దగ్గర 10 లక్షలు తీసుకున్న సంగతి మీ నాన్నగారితో చెప్పాలి కదా, నువ్వు చేస్తున్న మోసం ఆయనకి కూడా తెలియాలి కదా అని చెప్పి ఇక సేట్ అయితే రామరాజు గారు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా చందు అదేంటి సేటు అలా మాట్లాడుతున్నావు, నీకు ఇవ్వాల్సిన 10 లక్షలకి సంబంధించిన చెక్కు ఇచ్చేశాను కదా, మళ్ళీ ఇలా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావేంటి అని అంటుంటే ఏంటి చెక్ ఇచ్చావా, ఎవడికి కావాలి బోర్డు చెక్కు, అసలు ఈ చెక్కు అకౌంట్లో డబ్బులే లేవు, చెక్కు బౌన్స్ అయింది, అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, అకౌంట్లో డబ్బులు లేని చెక్ ఇచ్చి నన్ను పిచ్చోడిని చేయాలనుకుంటున్నావా, నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, నీ మోసం గురించి ఇప్పుడే మీ నాన్నగారితో చెప్తాను అని చెప్పి ఇక రామరాజు గారు అని చెప్పి సేట్ అయితే చెక్కుని చందు మోహాన కొట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద అయితే సేటుని అలాగే చందుని చూసి షాక్ అవుతుంది. ఇక చందు అయితే సేటు ప్లీజ్ సేటు పక్కకి పద సేటు, నేను కాస్త నన్ను అర్థం చేసుకోండి సేటు, నా మాట వినండి సేటు అని చెప్పి ఇక చందు అయితే సేటుని బతమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నర్మద వచ్చి బావగారు అని పిలవడంతో ఒక్కసారిగా చందు కంగారు పడుతూ ఆ నర్మద అని అంటుంటే ఏమైంది బావగారు, ఈయన ఎవరు అని అడగడంతో ఈయన నా జాబ్ గురించి అడగడానికి వచ్చారు అంతే, ఇంకేం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక చందు అయితే సేట్ని తీసుకొని పక్కకైతే వెళ్తాడు. ఇక సేటు చందు చొక్కా పట్టుకుని చందుని నిలదీస్తూ ఉంటాడు. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఏదో రామరాజు కొడుకువన్న నమ్మకంతో ఆయనకి ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు 10 లక్షలు ఇచ్చాను, కానీ 10 రోజుల్లో ఇస్తానని నెల రోజునైనా ఇవ్వలేదు, పైగా ఇప్పుడు ఎందుకు పనికి మాలిన చెక్కు నా మొహాన కొట్టి నన్ను మోసం చేయాలనుకుంటావా, నీ గురించి ఇప్పుడే రామరాజు గారితో చెప్పేస్తాను అని చెప్పి చందు అయితే సేట్ అయితే నానా గొడవ చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే చందు చొక్కా పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు. ఇంకా చందు అయితే సేటు కాళ్ళ వేళ్ళ పడి సేటుని బ్రతిమలాడతాడు. సేటు నీకిచ్చిన చెక్కు బౌన్స్ అయిద్దని నేను అనుకోలేదు సేటు, ఆ చెక్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా కోటీశ్వరులు, పైగా వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, అట్లాంటి వాళ్ళ అకౌంట్లో డబ్బులుండవని ఎందుకు అనుకుంటాను సేటు, అదేంటో నేను చూసిన తర్వాత నీతో మాట్లాడతాను, ప్లీజ్ సేటు ఒక్కరోజు నాకు టైం ఇవ్వు సేటు అని చెప్పి ఇంకా చందు అయితే సేటుని బ్రతిమలాడతాడు. ఇక సేటు చూడు, నీకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇక నీకు అవకాశం ఇచ్చేదే లేదు, ఇప్పుడే రామరాజు గారితో కలిసి జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇంకా సేట్ అయితే నానా రచ్చ చేస్తుంటే ఇంకా చందు తట్టుకోలేక సేటు కాళ్ళు పట్టుకుంటాడు. సేటు ప్లీజ్ సేటు
ఒక్కరోజు ఒక్కరోజు గడువివ్వు, ఖచ్చితంగా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇక చందు అయితే సేటుని ప్రాధేయపడతాడు. ఇదంతా కూడా నర్మద దూరం నుంచి చూస్తుంది. అసలు బావగారెందుకు సేట్ అతన్ని కాళ్ళు పట్టుకుంటున్నాడు అని చెప్పి ఇంకా నర్మద తన మనసులో అనుకుంటుంది. సరే, నువ్వింతగా బ్రతమలాడుతున్నావు కాబట్టి ఒకే ఒక్కరోజు నీ గడువిస్తున్నాను. ఈ ఒక్కరోజులో నువ్వు డబ్బు తెచ్చి ఇవ్వకపోతే తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి అక్కడి నుంచి సేట్ అయితే వెళ్ళిపోతాడు. ఇక చందు కాస్త ఊపిరి పీల్చుకొని లోపలికైతే వస్తాడు. ఇంతలో అక్కడ నర్మద బావగారు అని పిలవడంతో ఇంకా చందు నర్మద వైపు చూస్తాడు. బావగారు, ఏమైంది? ఆయనేమో మీ జాబ్ కోసం వచ్చారు అని చెప్తున్నారు, కానీ చూస్తుంటే ఆయన్ని మీరు బ్రతిమలాడుతున్నారు. పైగా అతను మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఏమైంది బావగారు? పర్వాలేదు, చెప్పండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరం కలిసి దాన్ని ఫేస్ చేద్దాం అని చెప్పి ఇక నర్మద అయితే చందుతో చెప్తూ ఉంటే చందు, చూడు నర్మద, అలాంటిదేమీ లేదు అని అంటుంటే, మరి అట్లాంటిదేదీ లేనప్పుడు మీరెందుకు ఆయన్ని అంతలా బ్రతమలాడుతున్నారు? ఆయన మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు అని ఇక నర్మద అడుగుతుండగానే రామరాజు అయితే అక్కడికి వస్తాడు. ఇంకా రామరాజు నర్మదని చందుని అలా చూసి ఇక చందు దగ్గరకొచ్చి, పెద్దోడా, ఏమైందిరా? దేనికో కంగారుగా కనిపిస్తున్నావు అని అంటుంటే ఇంకా చందు, అయ్యో నాన్న, అదేం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇక చందు అయితే రామరాజుతో చెబుతూ ఉంటే రామరాజు, చూడు పెద్దోడా, నువ్వు ఉత్తి అమాయకుడివి. రేయ్ పెద్దోడా, నువ్వు ఉత్త అమాయకుడివి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక్కడివి మనసులో పెట్టుకుని బాధపడతావు కానీ పక్క వాళ్ళకి చెప్పవు. కానీ నువ్వలా ఒక్కడివే బాధపడుతూ కుమిలిపోతుంటే నీ బాధని చూసి నేను తట్టుకోలేనురా. చూడు, ఏదన్నా ఉంటే నాతో చెప్పు అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటే ఇక చందు, అయ్యో నాన్న, అదేం లేదు నాన్న, మీరేం కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇక చందు అయితే రామరాజుకి సర్ది చెప్తాడు. రామరాజు అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. రామరాజు వెళ్ళిన తర్వాత ఇక చందు అయితే నర్మదతో, చూడు నర్మద, అంతలా ప్రాబ్లం వస్తే అప్పుడు మీతో చెప్తాను, కానీ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, చూడు నర్మద, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. ఇక నర్మద అయితే, అసలు బావగారికి ఏమైంది? ఆ సేటు బావగారిని ఎందుకలా బెదిరిస్తున్నారు? ఏం జరుగుంటుంది అని చెప్పి నర్మద అయితే ఆలోచనలో పడుతుంది. ఇక చందు చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళి వల్లి చెయ్యి పట్టుకుని బరబర బయటికి ఇడ్చుకొస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే, బా, ఏమైంది బా, ఎందుకు బా, ఎక్కడికి తీసుకెళ్తున్నా బా అని చెప్పి ఇంకా వల్లి అయితే చందుని అడుగుతుంది. చందు, చూడు, మీ అమ్మ వాళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? ఎందుకు పనికిరాని చెక్కిచ్చి నన్ను సేటు దగ్గర ఎదవం చేశారు. అయినా అలా డబ్బు లేని చెక్కిచ్చి మోసం చేయడమేంటి? వాళ్ళని ఇప్పుడే వెళ్ళి అడగాలి అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్ళబోతుంటే ఒక్కసారిగా వాళ్ళి, బా, ఏంటి బా, ఉన్నపలంగా ఇంటికెందుకు బా, ఏమన్నా ఉంటే నేను ఫోన్ చేసి అడుగుతాను బా అని చెప్పి ఇక వల్లి అంటుంటే, చూడు వల్లి, నువ్వు ఫోన్ చేసి అడిగితే వినడానికి నేనిక్కడ సిద్ధంగా లేను. ఏంటన్నది ఇంటికెళ్ళే తేల్చుకుంటాను. ఈరోజు చెల్లని ఇచ్చి నన్ను మోసం చేశారని ఆ సేటు ఇంటికొచ్చి నానా గొడవ చేశాడు. నాన్నగారితో ఈ విషయం గురించి చెప్తానన్నాడు. కానీ ఆయన కాళ్ళ ఇలా పట్టుకొని బ్రతమలాడి పంపించేశాను. ఈ విషయం కనుక నాన్నకి తెలిస్తే నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న నాన్నని నేను మోసం చేశానని జీవితంలో నా మొహం చూడరు. ఇక అట్లాంటి పరిస్థితికి వచ్చిన మరుక్షణం నేను ఈ ఇంట్లో కూడా అడుగుపెట్టను, ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి చందు అంటుంటే ఒక్కసారిగా వల్లి, బా, నువ్వట్ట బాధపడకు బా, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను బా, ఇప్పుడే అమ్మకి ఫోన్ చేస్తాను బా అని అంటుంటే, చాలు వల్లి, చాలు, నువ్వు చెప్పిన మాటలు విని విసిగిపోయాను. ఇంటికి ఫోన్ చేయడం దానికి, ఇంటికే వెళ్ళి అడుగుదాంరా అని చెప్పి ఇంకా వల్లి అయితే చందు చెయ్యి పట్టుకుని
చందు అయితే వాళ్ళీ చెయ్యి పట్టుకుని బరబరా తీసుకెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళీ తట్టుకోలేక చందు చేతిని ఇదిలించుకుంటుంది. ఒక్కసారిగా చందు వాళ్ళీ వైపు కోపంగా చూస్తాడు. ఏంటి బా, చెప్తుంటే వినకుండా? చూడు బా, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నా నగలు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకో. వచ్చిన డబ్బుతో ముందు సేటికి అప్పు తీర్చి తర్వాత అమ్మ వాళ్ళు డబ్బు ఇచ్చిన తర్వాత నగలని బయటికి తెచ్చుకుందాం అని చెప్పి ఇక వల్లి అంటుంటే చందు ఒక్కసారిగా, ఏంటి నగలు తాకట్టు పెట్టాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ వాళ్ళు పనికి మాలిన చెక్కిచ్చి ఎందుకు నన్ను మోసం చేశారు? ఇప్పుడు నువ్వేమో నగలు పెట్టుకోమంటున్నావు అంటే ముందుగానే నీకు ఇవన్నీ తెలుసా? అంటే మీ అమ్మ వాళ్ళు పనికి మాలిన చెక్కిచ్చారని నీకు ముందే తెలుసా అని చెప్పి చందు అయితే వల్లిని నిలదీస్తుంటే, వల్లి ఏంటి బా, నీ బాధని చూడలేక నేనేదో నగలు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకోమంటే నువ్వు ఇట్లా గొడవ చేయాలా అని చెప్పి ఇక వల్లి అయితే ఏడుస్తూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వల్లి ఏడుపు మొదలెట్టేసరికి చందు అంతా మర్చిపోయి వల్లి వెనకమాలే వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ నర్మద ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇక నర్మదకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. బావగారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ సేటు దగ్గర డబ్బులు తీసుకుని వల్లి వాళ్ళ పుట్టింటికి ఇచ్చాడని అర్థమవుతుంది. కానీ వల్లి ఏంటి బావగారిని మాయ చేస్తుంది అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రేమ అయితే వస్తుంది. అక్క, ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇక నర్మద అయితే జరిగిందంతా ప్రేమకి చెప్తుంది. ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటక్క, బావగారు ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నారా అని అంటుంటే, చూడు ప్రేమ, బావగారు ప్రాబ్లంలో లేరు, ప్రాబ్లంలో ఉండేలాగా ఆ వల్లినే చేసింది. ఆ వల్లి ఏదో మాయ చేస్తుంది అని చెప్పి ఇక నర్మద ప్రేమ కలిసి ఇద్దరు కూడా వల్లి గదిలోకి తొంగి చూస్తుంటారు. ఇంకా చందు అయితే, ఏంటి వల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? అయినా మీ అమ్మ వాళ్ళు నన్ను మోసం చేసి నాకు పనికిరాని చెక్కిచ్చారు. ఆ సేటు వచ్చినప్పుడు నాన్నగారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాన్నగారికి తెలియకుండా ఆ సేటు దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొని నీకిచ్చానన్న సంగతి తెలిస్తే తరువాత నాన్నగారు నా కొడుకు ఏది కూడా నాకు చెప్పకుండా చేయడని ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఆయనకి నా మీద నమ్మకం పోయేది. అలాగే నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూసేవారు. నాన్నగారు నన్నలా చూస్తే నేను తట్టుకోలేను. అసలు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక చందు అయితే వల్లికి నిదానంగా చెప్తుంటే ఇక వల్లి, అమ్మయ్య, ఈయన కాస్త దారిలోకొచ్చాడు అని అనుకుంటూ, అది కాదు బా, అమ్మ వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారో చెక్కు చెల్లలేదంటే, అకౌంట్లో డబ్బులు లేవంటే ఏం జరుగుంటుందో అని చెప్పి ఇక వల్లి అయితే చందుకి నచ్చ చెప్తూ కబోర్డ్లో ఉన్న తన నగలని బయటికి తీసి, బా చూడు, ఇవి ఇంట్లో ఉన్నా అలాగే బ్యాంక్లో ఉన్నా ఒకటే. నేను వీటినేమి రోజు వేసుకుని తిరగట్లేదు. ఈ నగలు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి దానివల్ల వచ్చిన డబ్బుతో ఆ సేటుకి అప్పు తీర్చేసేయండి. తర్వాత అమ్మ వాళ్ళు డబ్బిస్తారు, దాంతో ఈ నగలు తెచ్చుకుంటాను అని చెప్పి ఇక వల్లి అయితే కబోర్డ్లో నుంచి నగలు తీసి చందుకి ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రేమ ఆ నగలు చూసి షాక్ అయిపోతుంది. ఇక ప్రేమ అయితే, అక్క, అవి నా నగలు అని అంటుంటే ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? నగలు నీవేంటి అని అడుగుతుంటే, అవునక్క, ఆ నగలు నావి. అవి నా కోసం మా నాన్న ఎంతో ప్రేమగా చేయించిన నగలు. అయినా వాటిని ఆ రోజే తిరుపతి బాబాయ్ తీసుకెళ్ళి మీ వాళ్ళకి ఇచ్చేశాడు కదా, మరి ఇప్పుడు నీ నగలు వల్లి అక్క దగ్గర ఎందుకుంటాయి అని చెప్పి ఇక నర్మద అడుగుతూ ఉంటే ప్రేమ, అదే అక్క, నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు తిరుపతి బాబాయ్ నగలిచ్చి వచ్చిన తర్వాత వల్లి అక్క తిరుపతి బాబాయ్ని బయట గేటు దగ్గరే వాళ్ళు నగలు తీసుకున్నారా, చూసారా అని చెప్పి రకరకాల ప్రశ్నలతో బాబాయ్ని విసిగిచ్చింది. అప్పుడు నాకు అర్థం కాలేదు నా నగల మీద ఈవిడ గారికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటో అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అంటే నగలని మార్చేసిందా అని చెప్పి నర్మద అంటుంటే, అదే కదక్క,
కనిపిస్తుంది. నగలు మార్చేసి మా వాళ్ళకి వేరే నగలు ఇచ్చిందని నాకు అర్థమవుతుంది అని అంటుంటే ఇక నర్మద ప్రేమ వల్లి అక్క మీద ఉన్న ఫీలింగ్ వల్ల మనకలా అనిపిస్తుందేమో అని అంటుంటే ఇక ప్రేమ అక్క ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నేనొకసారి మా అమ్మతో మాట్లాడాలి అని చెప్పి ఇక ప్రేమ అయితే బయట గోడ దగ్గర నుంచొని వాళ్ళ అమ్మ బయటకు వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వాళ్ళమ్మ బయటికి రావడంతో ప్రేమ వాళ్ళమ్మని పిలుస్తుంది. ఇక వాళ్ళమ్మ కూడా ఇంట్లో ఎవరూ లేరని నిర్ణయించుకుని అమ్మ ప్రేమ ఎలా ఉన్నావమ్మా అని చెప్పి ఇక ప్రేమని దగ్గరకైతే తీసుకుంటుంది. ప్రేమ కూడా ఇంకా వాళ్ళమ్మతో మాట్లాడుతూ అమ్మా నా నగలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా అని అంటుంటే ఇక ప్రేమ వాళ్ళమ్మ చూడు ప్రేమ నగల గురించంటే నాకొక సంగతి గుర్తొచ్చింది. అవును ఆ నగలు నీవి కాదు కదా, అందులో కొన్ని నగలు వేరేగా ఉన్నాయి. చూస్తుంటే అవి బంగారు పీలా కూడా కనిపించట్లేదు, గిల్టు నగల్లా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మీ నాన్న మీ మేనత్త చాలా గొడవ చేస్తున్నారు. ఆ నగల గురించి నిజం బయట పెడితే మళ్ళీ ఏం గొడవ చేస్తారా అని భయపడి అత్తయ్య నేను నిజం చెప్పకుండా వాటిని జాగ్రత్తగా లోపల పెట్టాను అని చెప్పి ఇక ప్రేమ వాళ్ళమ్మ జరిగిన విషయాన్ని ప్రేమతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అందులో నా నగలు లేవా అని అంటుంటే అవును ప్రేమ అందులో నీ నగలు లేవు, అయినా నగలిచ్చిందానివి ఏమిస్తున్నావో ఏమివ్వట్లేదో నీకు తెలీదా అని అనడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో సేనాపతి వస్తూ ఉంటే ఇక ప్రేమ వాళ్ళమ్మ సరే మీ నాన్నగారు వస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమకి జరిగిందంతా అర్థమవుతుంది. తిరుపతిని ఆ రోజు వల్లి ఎందుకంతలాగా నగల గురించి అడిగిందో ప్రేమకి క్లారిటీ వస్తుంది. ఇక ప్రేమ అయితే నర్మదతో జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. ఏంటి నగలు మార్చేసిందా? అసలు ఈ వల్లి ఈ ఇంట్లో ఎందుకు అడుగుపెట్టిందో నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఎందుకు మన కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తున్నారో తెలియట్లేదే అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంటే ఇంకా ప్రేమ అయితే అక్క ఈ విషయం గురించి దాన్ని ఇప్పుడే వెళ్ళి నిలదీయాలనుంది అని అంటుంటే ఆగు ప్రేమ, కంగారు పడకు, ఇప్పటికే బావగారు ఒక టెన్షన్లో ఉన్నారు. ఇట్లాంటప్పుడు వల్లి ఎంత మోసం చేసిందని తెలిస్తే బావగారు తట్టుకోలేరు. ఆయన చాలా సెన్సిటివ్, ఇంత మోసపోయానని ఆయనలో ఆయనే చాలా బాధపడతారు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంది. అక్క మరిప్పుడు ఏం చేద్దాం అని అంటుంటే చూడు ప్రేమ, కాస్త సైలెంట్గా ఉండు, దీన్ని కాస్త ఆలోచించాలి. ఇది ఒకరితో చెప్తే తీరిపోయే సమస్య కాదు, ఇది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు చూస్తే చందు ఇక వల్లితో చూడు వల్లి, ముందు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, ఉన్న పలంగా నగలు తీసుకెళ్ళి తాకట్టు పెడితే తరువాత ఇంట్లో వాళ్ళు నీ నగల గురించి అడుగుతారు, అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అని అంటుంటే ఇంకా వల్లి అయితే ఏం చెప్తాను, గిల్టు నగలు తీసుకుంటా, వాటిని ఒరిజినల్ నగలని చెప్తాను, తర్వాత ఎలాగో ఈ నగలు వచ్చేస్తాయి కదా, నా మాట వినుబా, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా బా అని చెప్పి ఇంకా వల్లి అయితే చందు మీద ఎంతో ప్రేమని చూపిస్తూ ఉంటుంది. ఇక చందు అయితే వల్లి ప్రేమని చూసి తనలో తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో నర్మద అలాగే ప్రేమ అక్కడికైతే వస్తారు. ఇక నర్మద ప్రేమ, బావగారు మీరు అక్క నగలతో పాటు ఇదిగోండి మా నగలు కూడా తీసుకెళ్ళండి, మీ సమస్యని ముందు పరిష్కరించుకోండి అని అంటుంటే ఒక్కసారిగా చందు నర్మద వైపు చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఎందుకు ఇదంతా అని అంటుంటే చూడండి బావగారు, మీ పరిష్కారం ఏంటో మీ సమస్య ఏంటో నేను అర్థం చేసుకోగలను, మీరు నా నగల్ని తర్వాత తీసుకొచ్చి ఇవ్వచ్చు, వీటిని ఎలాగో నేను పెట్టుకోవట్లేదు కదా అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద కూడా తన నగలని చందు చేతిలో పెడతారు. ఇక చందు ఇంకా ఆ నగలు తీసుకుని బయటికైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత
ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లికి చెరో వైపు నిలబడి ఇంకా వల్లికి ఏ రకంగా వార్నింగ్ ఇవ్వాలో ఆ రకంగా వార్నింగ్ అయితే ఇస్తారు. ఇంకా వల్లి అయితే చూడండి, మీరు మా ఆయన పరిష్కారాన్ని సమస్యల్ని మీరే తీర్చేసినట్టు ఓ తెగ ఫోజులు కొట్టకండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటే ఇక ప్రేమ, నీకు సిగ్గులేదా? అసలు నువ్వు ఆడదానివినా? ఉన్న ఇంట్లోనే కన్నాలేస్తావా అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లిని చెడామడా తిట్టేస్తుంది. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ ఏటిది ఇట్ట తిడుతుంది అని చెప్పి ఇక వల్లి, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, నన్నెందుకు తిడుతున్నావు అని అంటుంటే, తిట్టడం కాదు నిన్ను కొట్టాలి, పెద్దదానివని వదిలేస్తున్నాను. అయినా నీకు ఇట్లాంటి దొంగ బుద్ధులు ఉన్నాయని తెలిస్తే నీ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండేదాన్ని అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంటే వల్లికి ఏమీ అర్థం కాక, ఏయ్ ఎందుకు ఇడా చెప్పకుండా తిడుతున్నావు అని చెప్పి వల్లి అయితే ఇక ప్రేమని అడుగుతుంది. పక్కన ఉన్న నర్మద, ఎందుకంటే తన నగలు మార్చేసి నీ దొంగ నగలు పెట్టినందుకు అని అనడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి బండారాన్ని నర్మద ప్రేమలిద్దరూ ఎలా బయట పెట్టబోతున్నారు, ఇక నగలు తాకట్టు పెట్టిన దగ్గర చందు ఎలా దొరికిపోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో